హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఐ లవ్ యూ బాస్ పార్ట్ 78లోకి వచ్చాము. ఆ క్షణంలో నా మనసులోని గాయాలు ఎన్ని ఉన్నా ఈ వ్యక్తిని నా జీవితం నుండి, నా గుండె నుండి ఎప్పటికీ వేరు చేయలేనని గ్రహించడం నాకెంతో భారంగా అనిపించింది. అతనిపై నాకున్న ఈ బలమైన భావాలు, ఈ ప్రేమ ఎప్పటికీ పోవని నాకు అర్థమైంది. అతను నెమ్మదిగా నన్ను తన వైపుకి తిప్పి నా చెంపను తన వెచ్చని చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ ఇస్తున్న ప్రశాంతతతో నేను ఎంతో ఆనందంగా అతని అరచేతిలోనే నా తల ఆనించి భారంగా నిట్టూర్చాను. అతను ప్రేమగా తల వంచి నా పెదవులపై మెల్లగా ఎంతో మధురంగా ముద్దాడాడు. ఆ తర్వాత అతను కాస్త వెనక్కి జరిగి నా కళ్ళల్లోకి చాలా లోతుగా తేరిపారా చూశాడు. ఆ చూపుల్లోని భావాన్ని నేను సులభంగా చదవగలిగాను. అతను నా అనుమతి కోరుతున్నాడు. ఈ క్షణంలో ఈ సాన్నిహిత్యం నాకు నిజంగానే ఇష్టమేనా అని అతను తెలుసుకోవాలనుకున్నాడు. నాకు కూడా అది కావాలి, మనస్ఫూర్తిగా కావాలి. అలా అని ఈ సామీప్యం ఎవరితో పడితే వాళ్ళతో ఉండేది కాదు. ఇన్నేళ్లుగా నా హృదయంలో అతని కోసం దాగి ఉన్న ఒక గాఢమైన ఆరాటం, ప్రేమ ఈ రాత్రి నన్ను పూర్తిగా అతనికి లొంగిపోయేలా చేశాయి. నేనే చొరవ తీసుకొని నా చెంపల మీదున్న అతని చేతులను నా నడుం మీదకి పెట్టుకొని అతన్ని మరింత దగ్గరికి లాక్కొని అతని పెదవులను నా పెదవులతో బంధించాను. ఆపై మా మధ్య ఉన్న దూరాలన్నీ కరిగిపోయాయి. మా ఇద్దరి శరీరాలు ఒకదానికొకటి తాకినప్పుడు నా శరీరం ఒక్కసారిగా పులకరించి వర్షపు నీటి కోసం ఎదురుచూసే చకోర పక్షిలా అయినది నా పరిస్థితి. అతని పెదవులు నా పెదవులపైనే ఉండి నన్ను లాలిస్తుండగా అతని చేతులు నా శరీరంపై ఎంతో సున్నితంగా కదులుతూ నా నడుము వెంబడి నా తొడల వరకు పాకాయి. అతని ప్రతి స్పర్శ నాలోని ఒక మధురమైన వేడిని రగిలించింది. అతని వేళ్లు నా శరీరాన్ని మరింతగా ఆటపట్టిస్తూ నన్ను సున్నితంగా నిమురుతుంటే నాలో సహజాత ప్రేరణలు ఉన్నాయి. వణుకుతున్న శరీరంతో ఆ సుఖంలో మరింత ఉపశమనం పొందాలని ఆరాటపడుతూ నా తుంటిని అతని వైపుకు ఒత్తిడి చేస్తూ చొక్కాను నొక్కాను. ఆనందంలో తీవ్రమైన భావోద్వేగంతో అతని ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. పెదవులు విడిపడాయి. ఆ క్షణంలో అతను నాపై చూపిస్తున్న ఆరాటానికి, ప్రేమకు, అతను చేస్తున్న శబ్దాలను, అతని శ్వాసల చప్పుడును నేను వినగలిగితే ఎంత బాగుండును అని నా మనసు చిన్నగా విలువలలాడింది. కానీ అతని స్పర్శే నాకు సర్వస్వమైంది. అతను నా శారీరక స్పందనలను గుర్తిస్తూ నన్ను మరింతగా సుఖతీరాల్లోకి తీసుకెళ్లసాగాడు. ఆ అపరిమితమైన ఆనందాన్ని తట్టుకోలేక నేను నా తల వెనక్కి వంచి పరవశంతో కళ్ళు మూసుకున్నాను. గదిలోని నిశ్శబ్దం మా ఇద్దరి శ్వాసల వేడితో నిండిపోయింది. అతను నన్ను మళ్ళీ ఎంతో ఆరాటంగా ముద్దు పెట్టుకుంటూ నా నడుం చుట్టూ తన బలమైన చేతులను వేశాడు. ఆ మరుక్షణమే నన్ను ఎంతో సున్నితంగా తన చేతుల్లోకి ఎత్తుకోక నేను నా కాళ్ళను అతని నడుం చుట్టూ బిగించాను. నన్ను అలా తన గుండెలకు హత్తుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి గోడకు ఆనుకొని నన్ను వెనక్కి వంచి నా నాభిని ముద్దు పెట్టుకుంటూ అక్కడ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ నన్ను మళ్ళీ తన పెదవుల వద్దకు తీసుకొని మా ఇద్దరి శ్వాసల వేడి ఒకరికొకరు తగులుతుండగా అతను నా పెదవులపై తన పెదవులను ఉంచి నన్ను తన ప్రేమ సామ్రాజ్యంలోకి పూర్తిగా ఆహ్వానించాడు. ఆ అపూర్వమైన సాన్నిహిత్యంలో ఇద్దరి తనువులు ఒకటైన వేళ నాలో తెలియని ఒక మధురమైన వణుకు, చిన్నపాటి సుఖమైన నొప్పి కలిగాయి. ఆ తీవ్రతకు నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని భుజాలపై తలవాల్చి మూలిగాను. నా స్పందనను గమనిస్తూనే అతను తన లయను నెమ్మదిగా కదిలించటం మొదలుపెట్టాడు. మొదట ఎంతో సున్నితంగా, నిదానంగా ప్రారంభమైన ఆ ప్రణయ ప్రయాణం నా ఆయాసంతో కూడిన మూలుగులను చూశాక మరింత వేగం పుంజుకుంది. అతను తన లయను పెంచుతున్న కొద్దీ ఆ పరవశాన్ని తట్టుకోలేక నేను అతని మెడ చుట్టూ నా చేతుల పట్టును మరింతగా బిగించాను. ఆ అద్భుతమైన అనుభూతి నా నరనరాల్లోనూ, శరీరం అంతటా విద్యుత్ తరంగంలా వ్యాపించటంతో అది నాకెంతో తీవ్రంగా అనిపించింది. అరెరే! ఈ సుఖం, ఈ అనుభూతి నా హృదయానికి మరీ ఎక్కువైపోయింది. ఒకానొక దశలో భరించలేనంతగా మారిపోయింది. ఆ తన్మయత్వ మైకంలో నా చేతి గోళ్లను అతని భుజాలలోకి బలంగా గుచ్చాను. తెలియకుండానే నా పదవుల నుండి ఒక చిన్న విసుగు లాంటి అలసటతో కూడిన శబ్దం బయటికి వచ్చాయి. నేను అలా స్పందించిన వెంటనే అతను ఎంతో జాగ్రత్తగా కదలడం ఆపేశాడు. నా ఇబ్బందిని గమనించి మైకంలో నుండి బయటకు వచ్చినట్లుగా కనిపించాడు.
అతని శరీరం అంతటా చెమట పట్టింది. అతని ఛాతీ వేగం ఎగిసిపడుతుండటాన్ని బట్టి అతను ఎంతగా ఆయాసపడుతున్నాడో, తనను తాను ఎంతలా అదుపు చేసుకుంటున్నాడో నాకు స్పష్టంగా అర్థమైంది. నిశ్శబ్దంలో ఉన్న మా ప్రపంచంలో ఆ క్షణం కేవలం మా శ్వాసల వేడి మాత్రమే ఒకరికొకరు వినిపించుకుంది. అతను ఎంతో ఆప్యాయంగా నా నుదుటిపై ముద్దు పెట్టుకొని ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. మా మధ్య ఉన్న ఆ మధురమైన సాన్నిహిత్యపు స్పర్శను ఏమాత్రం విడదీయకుండా నన్ను అలాగే తన గుండెలకు హత్తుకొని నెమ్మదిగా వెనక్కి తిరిగి మంచం వైపు నడిచాడు. అతని బెడ్ మీద వెల్లికిలా పడుకొని నన్ను తన పైకి తీసుకున్నాడు. ఈ ప్రణయ ప్రయాణంలో నన్నే ముందడుగు వేయమన్నట్టు అతని కళ్ళల్లో ఒక మధురమైన అభ్యర్థన కనిపించింది. నేను ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి అతని వెచ్చని స్పర్శను అనుభవిస్తూ నన్ను నేను అతని శృంగార సామ్రాజ్యానికి పూర్తిగా అప్పగించుకున్నాను. మంచంపై అతని సామీప్యంలో నేను నెమ్మదిగా ఎంతో లాలిత్యంగా కదలటం మొదలుపెట్టాను. ఆ మధురఘట్టంలో మా తనువులు మరింతగా పెనవేసుకున్నాయి. అతని కింద నుండి నన్ను ఎంతో ఆరాధనగా హత్తుకుంటుండగా నా శరీరంలో ఒక తెలియని ఉద్వేగం వెల్లివిరిసింది. ఆ సుఖతీరాల మైకంలో నా కుడి చేతిని అతని గుండెలపై ఆనించి మరింతగా అతని ప్రేమలో మునిగిపోయాను. అతను నా జుట్టును ఎంతో సున్నితంగా తన వేలితో పట్టుకొని నన్ను మరింత ముందుకు వంచి తన బలమైన చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ సాన్నిహిత్యం, ఆ వేగం పెరుగుతుండగా నేను పరవశంతో తన్మయత్వాన్ని ఆపుకోలేక మళ్ళీ గట్టిగా ఒక్కసారి అబ్బా! ఆ అమితమైన ఆనందం నన్ను పూర్తిగా లొంగిపోయేలా చేస్తుంది. అతను నన్ను మరింత వేగంగా తన కౌగిట్లోకి లాక్కుంటూ ప్రేమానురాగాలు కురిపించాడు. నా శరీరం అంతటా నరనరాల్లోనూ ఒక అద్భుతమైన సుఖానుభూతి వెల్లివిరిసింది. అతనితో ఈ సాన్నిధ్యం, అతని పక్కన ఈ రక్షణ నాకు ఎంతో అద్భుతంగా, మనోహరంగా అనిపించింది. నేను బలంగా ఊపిరి పీలుస్తూ ఆ ప్రణయ కావ్యంలో అతనికి పూర్తిగా శరణాగతి అయిపోయాను. ఆసుపత్రి గదిలోని ఆ నిశ్శబ్ద రాత్రి మా ఇద్దరి మనసుల కలయికకు సాక్ష్యంగా నిలిచింది. అతను నన్ను ఎంతో ఆరాధనగా పట్టుకొని మంచంపై నా భంగిమను మార్చి నన్ను తన వైపుకు మరింతగా లాక్కున్నాడు. అతని బలమైన చేతులు నా నడుమును, నా తనువును ఎంతో గట్టిగా చుట్టుముట్టాయి. మా ఇద్దరి శారీరక సాన్నిహిత్యం ఇప్పుడు మరింత గాఢంగా, అత్యంత ఆత్మీయంగా మారిపోయింది. ఆ సుఖమైన వెచ్చదనానికి నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆసరా కోసం అతని నడుమును నా చేతులతో గట్టిగా పట్టుకున్నాను. అతను నా మెడపై, నా బుగ్గలపై ఎంతో మధురంగా ముద్దులు కురిపిస్తూ నన్ను లాలించాడు. ఆ మైకంలో నేను నెమ్మదిగా కదులుతూ అతని స్పర్శకు అనుగుణంగా నా శరీరాన్ని ఒత్తిడి చేస్తూ ముందుకు జరిపాను. అంతలోనే అతను నా మనసులోని ఆరాటాన్ని గమనించి నన్ను మరింతగా తన వైపుకు లాక్కుంటూ తన ప్రేమ కౌగిలిలో బంధించాడు. అతను తన పెద్ద చేతులతో నా తుంటిని గట్టిగా పట్టుకొని మా ప్రణయలయను మరింత వేగవంతం చేశాడు. ఆ అద్భుతమైన అనుభూతికి నేను పరవశంతో మూలుగుతూ అతని శరీరం పొడవునా నా శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఆ మధుర క్షణాల్లో పూర్తిగా లీనమైపోయాను. నా మనసులోని చింతలు, పాత గాయాలు, భయాలన్నీ ఆ క్షణంలో పూర్తిగా మాయమైనట్లు నాకు అనిపించింది. మా ఇద్దరి మధ్య ఉన్న ఈ అమితమైన సాన్నిహిత్యం తప్ప ఈ లోకంలో మరేది ముఖ్యం కాదన్నట్లు ఆ రాత్రి సాగింది. అతను నా నడుం చుట్టూ చేతులు వేసి నా శారీరక ఉద్వేగాన్ని మరింతగా పెంచుతూ ఎంతో సున్నితంగా నిమిరాడు. నేను పరవశంతో నా పెదవి కొరుకుతూ ఆ సుఖతీరాల మైకంలో మునిగిపోయాను. అతను నా శారీరక స్పందనలు గమనిస్తూ నాలోని ఉద్వేగాన్ని మరింత అంచుల్లోకి తీసుకెళ్లేలా తన లయన వేగాన్ని పెంచాడు. ఆ ఆనందం, ఆ పరవశం ఏ స్థాయికి చేరాయంటే ఆ తన్మయత్వంలో నాకు ఊపిరాడటం కూడా కష్టంగా అనిపించింది. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్న మా ఇద్దరి శ్వాసల వేడి ఆ హాస్పిటల్ గదిని ఒక పవిత్రమైన ప్రేమ కావ్యంగా మార్చేసింది. ఆ క్షణంలో నాలోని ఉద్వేగం ఏ స్థాయికి చేరిందంటే ఇక నా వల్ల దాన్ని అదుపు చేయటం అస్సలు సాధ్యం కాలేదు. నా శరీరం అంతా ఒక మధురమైన పులకరింతతో బిగుసుకుపోయింది. నా శారీరక స్పందనలను గమనించిన అతను తన లయను, వేగాన్ని మరింత పెంచాడు. ఆ పరవశం నా నరనరాల్లోనూ ప్రవహిస్తూ నన్ను సుఖతీరాల అంచులకు చేర్చింది. నా మనసంతా శూన్యమైపోగా ఆ అపరిమితమైన ఆనందాన్ని తట్టుకోలేక నేను పరవశంతో మూలుగుతూ నా శరీరాన్ని అతనికి పూర్తిగా అప్పగించేశాను.
చూశాను. నేను నా జీవితంలోనే అత్యంత తీవ్రమైన ఆ మధుర క్షణాలను అనుభూతిని పొందుతుండగా, అతను కూడా తనను తాను నియంత్రించుకోలేక నాలోనే లీనమైపోయాడు. మా ఇద్దరి శ్వాసలు హృదయ స్పందనలో ఒక్కటైపోయాయి. నా గుండె ఒక పెద్ద ప్రణయ తుఫాన్ను దూసుకుపోయినట్లు అనిపించింది. అప్పుడే మేము కలిసి ఉన్న రోజుల్లో అతను చెప్పిన మాటలు, చేసిన పనులు నాకు గుర్తొచ్చాయి. నేను నిన్ను అన్ని రకాలుగా ఎప్పుడూ సుఖపెట్టాలి అనుకుంటున్నాను అని ఏ సర్టిఫైడ్ మూవీస్ చూస్తూ నాతో అన్న మాటలు, చేసిన పనులు గుర్తొచ్చాయి. ఇప్పుడు అతను చేస్తున్నది కూడా అదే. నాలో ఇన్నాళ్ళు గూడు కట్టుకుపోయిన బాధలు, వేదనలు, ఆరాటాలు అన్నీ ఈ రసరమ్య ప్రణయ కావ్యంలో తుడిచిపెట్టుకుపోయేలా చేస్తున్నాడు. కాసేపటి తర్వాత అతను అలసటతో నా పక్కనే మంచంపై కుప్పకూలిపోయాడు. నేను కూడా ఆనంద పారవస్యంతో, అమితమైన అలసటతో అతని పక్కనే వాలిపోయాను. అతను ఎంతో ఆప్యాయంగా నా నడుం చుట్టూ తన చేతులు వేసి నన్ను దగ్గరకు లాక్కోగా నేను అతని వెచ్చని ఛాతీకి ఆనుకొని పడుకున్నాను. కానీ అంతలోనే అతనిలో మళ్ళీ ఆరాటం మొదలవుతున్నట్లు అతని స్పర్శ ద్వారా నాకు అర్థమైంది. నేను ఒక్కసారిగా ఊపిరి బిగపట్టాను. నా శరీరం అప్పటికే చాలా సున్నితంగా అలసిపోయి ఉంది. అయినా నేను ఇంకా పూర్తిగా కోలుకొని ఒక రోగిని కదా అనే విషయం నాకు అప్పుడు గుర్తొచ్చింది. నేను వెంటనే మంచంపై నుండి లేచి కూర్చొని నా ఆసుపత్రిగా ఉన్న సరి చేసుకొని వేసుకున్నాను. ఆపై బెడ్ పక్కన ఉన్న అతని బట్టలను తీసుకొని అతని మీదకి విసిరాను. నా కంగారును చూసి అతను ఎంతో మనోహరంగా నవ్వుతూ తల వెనక్కి విసిరాడు. ఆ క్షణంలో అతను అలా మనస్ఫూర్తిగా నవ్వుతున్న శబ్దాన్ని నేను వినగలిగితే ఎంత బాగుండునో అని నా మనసు మళ్ళీ చిన్నగా ఆశపడింది. నేను గది మూలన ఉన్న మడత మంచం వైపు చూపిస్తూ ఇక వెళ్ళి అక్కడ పడుకో అన్నట్లు సైగ చేశాను. దానికి అతను నన్ను చూసి ఎంతో కొంటెగా నవ్వాడు. అతను బెడ్ మీద నుండి లేచి నా ముందు నిలబడ్డాడు. ఏ మాత్రం సంకోచం లేకుండా ఉన్న అతని రూపం ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉంది. అతనిలోని ఆరాటం ఇంకా పూర్తిగా తగ్గలేదని అతని రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అది చూసి నేను తెలియకుండానే నా కింది పెదవిని కొరుకుతూ చూపు పక్కకు తిప్పుకున్నాను. అమ్మో! అతని రూపం, ఆ చూపులు నాలో మళ్ళీ తెలియని కామవాంఛన రేపుతున్నాయి. కానీ నా శారీరక స్థితిని బట్టి ఆ మధురమైన ప్రలోభం నుండి ఎలాగైనా తప్పించుకోవాలని నేను వెంటనే మంచం మీద పడుకొని అతనికి వెనుక వైపుగా తిరిగి పడుకున్నాను. నా కంగారుని గమనించిన అతను నా వైపుకు వంగి ఎంతో ఆప్యాయంగా నా చెంపపై ముద్దు పెట్టినట్లు అనిపించింది. ఆ స్పర్శకు నేను సిగ్గుపడుతూ మళ్ళీ అతని వైపు తిరిగాను. అప్పటికే అతను తన బట్టలు వేసుకుంటూ నా వైపు చూసి ఎంతో ప్రేమగా నవ్వాడు. అతను నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళి రూమ్ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. గది అంతా వెలుతురు నిండింది. ఆ తర్వాత అతను ఎంతో శ్రద్ధగా నా కోసం ఒక గ్లాసులో నీళ్ళు పోసి నా చేతికిచ్చాడు. ఆపై తను తెచ్చుకున్న ల్యాప్టాప్ను తీసుకొని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అతనంత హుందాగా తన పనిలో నిమగ్నం అవడం చూస్తూ నేను మంచం మీద నుండి నవ్వుకుంటూనే ఉన్నాను. నేను ఆ గ్లాసులో నీటిని ఒక గుక్క తాగి హాయిగా మంచం మీద పడుకున్నాను. అతను ల్యాప్టాప్లో ఎంతో ఏకాగ్రతతో తన ఆఫీస్ పని చేసుకుంటుండగా నేను అలా చూస్తూ ఉండిపోయాను. మనసులో ఒక చిన్న కొంటె ఆలోచన వచ్చింది. అంతగా నన్ను తన కౌగిలిలో బంధించి అంత అద్భుతంగా శృంగారంలో తేల్చినా అతనికి అసలు అలసట రావడం లేదేంటి? పైగా ఈ సమయంలో అతను మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తున్నాడే అని అనుకున్నాను. అతని సామీప్యం ఇచ్చిన భద్రతతో నేను నెమ్మదిగా దిండు కానుకొని గాఢమైన నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే నా శరీరం అంతా ఏదో తెలియని అలసట, ఒకలాంటి ఒత్తిడిగా అనిపించింది. బహుశా నిన్న రాత్రి జరిగిన మధురఘట్టాల తాలూకు అలసట కావచ్చు. నేను బెడ్ మీద నుండి లేవగానే నా అలికిడికి అవతల వైపు మడత మంచం మీద పడుకున్న ఆయన కూడా నిద్ర లేచినట్టు అనిపించింది. ఉదయాన్నే అతనికి నా నీరసమైన అలసటతో కూడిన ముఖం చూపించడం ఇష్టం లేక నేను త్వరగా నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళాను. నేను బాత్రూం నుండి బయటకు నడిచి వచ్చినప్పుడు రేయాన్స్ తలుపు దగ్గరే నిలబడి ఎంతో ఆందోళనగా నా వైపు చూస్తున్నాడు. అతని పెదవుల కదలికలను బట్టి అతను నన్ను అడుగుతున్నాడు, ఏమైంది తన్విత, ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది అని. ఆ మాటలు నా చెవిన పడగానే నా కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో చెమర్చాయి. కన్నీళ్లు నా కళ్ళల్లో గుండ్రంగా తిరిగాయి. ఈ ఉదయం అతను చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు అని కాదు నాకు ఈ ఆనందం.
అప్పుడే నిద్రలేచిన అతని ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం ఉందని కూడా కాదు. అసలు అతను నా గురించి అంతగా ఆందోళన చెందుతున్నాడని కూడా కాదు. కానీ నేను అతని స్వరాన్ని వినగలిగాను కాబట్టి నాకు ఈ ఆనంద బాష్పాలు. కానీ నేను అతని స్వరాన్ని వినగలిగాను కాబట్టి అవును, ఇన్నాళ్ళు నన్ను వెంటాడిన ఆ నిశ్శబ్దం విడిపోయింది. అతని నోటి నుండి వచ్చిన ఆ గంభీరమైన వెచ్చని స్వరం నా చెవులకు స్పష్టంగా వినిపించింది. నా వినికిడి శక్తి మళ్ళీ తిరిగి వచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి శబ్దం నాకు మళ్ళీ వినపడుతుందని, ఇకపై నా ప్రపంచంలో ఆ భయంకరమైన నిశ్శబ్దం లేదని గ్రహించిన క్షణంలో నా గుండెల్లోని భారం ఒక్కసారిగా దిగిపోయింది. ఎంతో ఉపశమనంతో, అంతులేని ఆనందంతో నా పెదవుల నుండి ఒక చిన్న నిట్టూర్పు వెలువడింది. అయితే నా కళ్ళల్లో నీళ్లను చూసి కంగారు పడిన రేయాష్ వెంటనే తన జేబులో నుంచి ఫోన్ తీసి అందులో ఏదో వేగంగా టైప్ చేశాడు. అతను దాన్ని నా వైపు చూపించాడు. అసలు అతని కొత్త ఫోన్ ఎప్పుడు కొన్నాడో ఏంటో. అందులో ఇలా రాసి ఉంది: ఏమైంది తన్విత, ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పులు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? నేను డాక్టర్ని పిలవాలా అని. అతను రాసిన మాటలు చదువుతుండగా, రేయాన్ష్, నాకు మళ్ళీ వినికిడి శక్తి వచ్చేసింది, నేను పూర్తిగా కోలుకున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలని నా నాలుక కొన వరకు వచ్చింది. కానీ సరిగ్గా అదే క్షణంలో నా మనసు నన్ను ఆపేసింది. నేను కోలుకున్నానని అతనికి చెబితే ఆ మరుక్షణమే అతను నా గురించి ఇంతగా ఆరాటపడటం, నా బాగోగులు చూసుకోవడం మానేస్తాడేమోనన్న భయం నన్ను చుట్టుముట్టింది. నేను ఆసుపత్రిలో ఒంటరిగా ఉన్నందువల్ల, ఒక రోగిని అయినందువల్ల మాత్రమే అతను తన పనులన్నీ పక్కన పెట్టి నా పక్కనే ఉంటూ నా సంరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. ఒక్కవేళ నేను బాగున్నానని తెలిస్తే ఆ తర్వాత మా మధ్య ఎలాంటి బంధం మిగులుతుంది? మేము కేవలం ఒక మాజీ భర్త, మాజీ భార్యలా మిగిలిపోతామా? లేక ప్రేమికుల్లాగా ఉండిపోతామా? లేక ఒక జంటగా ఉంటామా? లేదంటే మళ్ళీ ఒకరికొకరు ఏ సంబంధం లేని అపరిచితుల్లా మారిపోతామా? మా మధ్య రాబోయే ఆ ఇబ్బందికరమైన అయోమయ పరిస్థితిని ఎదుర్కోవడానికి నా మనసు ఇంకా సిద్ధంగా లేదు. ఈ మధురమైన సామీప్యాన్ని నేను అప్పుడే కోల్పోవాలని అనుకోవటం లేదు. అందుకే నా మనసులోని ఆ నిజాన్ని అతనికి చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఆ క్షణంలో నా హృదయానికి ఖచ్చితంగా తెలిసిన, నమ్మకం కలిగిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే, నేను అతన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అలాగే అతను కూడా నన్ను అంతే గాఢంగా ప్రేమిస్తున్నాడని నా అంతరాత్మకు అనిపిస్తుంది. కానీ అతను ఆ సంగీతతో ఇంకా ఆ బంధంలో, ఆ చిక్కుల్లో అలాగే కొనసాగటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అసలు ఆమె ప్రస్తావన వస్తేనే నా మనసు విలువిల్లాడుతుంది. కానీ అతనిపై నాకున్న భావాలను, నా అసంతృప్తిని అతనికి నిలదీసి చెప్పే హక్కు ఇప్పుడు నాకుందా? ఆ హక్కు నేను కోల్పోయానేమో. ఇలా నా ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి నాకు వినికిడి శక్తి తిరిగి వచ్చిందనే ఆనందాన్ని కాసేపు తాత్కాలికంగా దాచేస్తూ నా శారీరక స్థితి గురించి అతనికి చెప్పాలనుకున్నాను. నేను అతని దగ్గర నుండి ఫోన్ తీసుకొని నాకు అంతకు ముందే తెలిసిన, ఈ ఉదయం నా శరీరం నాకు గుర్తు చేసిన ఒక విషయాన్ని టైప్ చేశాను. నేను బాగానే ఉన్నాను, కంగారు పడకు. కానీ నాకు నెలసరి వచ్చింది. నా దగ్గర ప్రస్తుతానికి వాడుకోవటానికి శానిటరీ ప్యాడ్లు లేవు అని నేను రాసింది చూడగానే అతను ఏమాత్రం సంకోచించకుండా చాలా త్వరగా ఒక ప్రత్యుత్తరాన్ని టైప్ చేసి చూపించాడు. నేను ఇప్పుడే వెళ్ళి నీ కోసం కొన్ని తెచ్చి ఇస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని. అతను నాకు నమ్మకంగా తల ఊపి ఆ తర్వాత వెంటనే వార్డు నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే నా గుండెల్లోని భారం మరింత తగ్గి ఎంతో ఉపశమనంతో నిట్టూర్చాను. చివరగా నేను మళ్ళీ వినగలుగుతున్నాను. అంత నిశ్శబ్దంగా, శూన్యంగా ఉండటాన్ని తట్టుకోవటం ఈ కొన్ని రోజులు నాకు చాలా భరించరానిదిగా, నరకంలా అనిపించింది. నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి గది కిటికీని పూర్తిగా తెరిచాను. నా పెదవులపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. నా జీవితంలో పరిసరాల శబ్దాలను నేను ఇంతగా ప్రేమిస్తానని, ఆస్వాదిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను కాసేపు ఆ కిటికీ దగ్గరే అలాగే నిలబడిపోయాను. బయట తిరుగుతున్న మనుషుల మాటలు, చెట్లపై పక్షుల కిలకిల రావాలు, రోడ్డుపై వెళ్తున్న కార్ల హారన్ల చప్పుళ్ళు, నా చెవిన పడుతున్న ప్రతి చిన్న శబ్దాన్ని ఒక అమృతంలా ఆస్వాదిస్తూ ఉండిపోయాను.
కాసేపటి తర్వాత నేను మళ్ళీ వచ్చి మంచం మీద వెనక్కి వాలి కూర్చున్నాను. పక్కనే ఉన్న టేబుల్ పై నుండి ఒక యాపిల్ తీసుకొని చాకుతో దాన్ని తొక్కతీయటం మొదలుపెట్టాను. సరిగ్గా అదే సమయంలో వార్డు బయట కారిడార్లో ఎవరో నడుచుకుంటూ వస్తున్న అడుగుల చప్పుడు నా చెవులకు చాలా దగ్గరగా వినిపించింది. రేయంష్ అప్పుడే పాష్ తీసుకొని తిరిగొచ్చాడా అని నా మనసు ప్రశ్నించింది. కానీ అంతలోనే నా అంతరాత్మ నన్ను హెచ్చరించింది. తన్విత, నీకు వినపడుతుందనే విషయం అతనికి ఇప్పుడు తెలియకూడదు. అతను లోపలికి వస్తున్నా సరే ఆ శబ్దం నీకు వినపడనట్లే నటించు అని నేను గట్టిగా గుర్తు చేసుకున్నాను. అందుకే నేను కిటికీ వైపు చూడకుండా చాలా శ్రద్ధగా ఆపిల్ తొక్క తీస్తున్నట్లు నటిస్తూ ఉండిపోయాను. నా కంటి చివరన అతని చేతిలో ఒక నల్ల ప్లాస్టిక్ సంచితో నా వైపు నడుచుకుంటూ రావటం గమనించాను. అతని గదిలోకి వచ్చాక ఇక లాభం లేదన్నట్లు నేనే మెల్లగా అతని వైపు ముఖం తిప్పాను. అతను నన్ను చూడగానే తన జేబులో నుంచి ఫోన్ బయటికి తీసి నాకు టెక్స్ట్ మెసేజ్ పంపాడు. నా ఫోన్కి వచ్చిన సౌండ్ నాకు స్పష్టంగా వినపడినా ఏమీ తెలియనట్లు నటిస్తూ పక్కనే ఉన్న నా ఫోన్ తీసుకొని ఆ సందేశాన్ని చదివాను. నేను శానిటరీ ప్యాడ్లు కొన్నాను. నేను నీకోసం తెచ్చినవి నీకు సరిపోతాయా, నీకు నచ్చుతాయా అనేది చూసి చెప్పు అని. అతను ఇచ్చిన నల్ల ప్లాస్టిక్ సంచిని తెరిచి చూడగానే నాకు నోట మాట రాలేదు. ఎందుకంటే ఒక్కసారిగా అందులో ఏకంగా 20 కంటే ఎక్కువ శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్లు ఉన్నాయి. మార్కెట్లో దొరికే అన్ని రకాల బ్రాండ్లు, రకరకాల సైజులు అందులో అమర్చి ఉన్నాయి. నేను నమ్మలేనట్టు అతని వైపు తదేకంగా చూస్తూ కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయాను. నా ఆశ్చర్యంలో ఒక్కసారిగా నోరు తెరిచి ఇవన్నీ ఎందుకు అని గట్టిగా అడగబోయాను. కానీ అంతలోనే ఆగు తన్విత, నువ్వు మాట్లాడకూడదు, నీకు వినపడుతుందా నా విషయం బయటపడకూడదు అని గుర్తొచ్చి వెంటనే నోరు మూసుకున్నాను. నా భావాలను అదుపు చేసుకుంటూ అతనికి తిరిగి మెసేజ్ పంపాను. నువ్వు ఇన్ని శానిటరీ ప్యాడ్లు ఎందుకు కొన్నావు, పిచ్చిగానే ఉందా నీకు అని అడిగాను. నా మెసేజ్ చూసి రియాన్స్ పెదవులపై ఒక అమాయకపు చిరునవ్వు విరిసింది. అతను వెంటనే బదిలిచ్చాడు. అబ్బా, నాకేం పిచ్చిలేదు బంగారం. యాక్చువల్లీ నువ్వు ఏ బ్రాండ్ వాడతావో, నీకు ఏది సౌకర్యంగా ఉంటుందో నాకు అస్సలు తెలియదు. కానీ అక్కడ ఉన్న షాప్ వర్కరు ఇవన్నీ చాలా బాగుంటాయని చెప్పాడు. అందుకే నీకు ఏది కావాలంటే అది ఎంచుకుంటావని అన్నీ కొనేశాను అని చాలా ముద్దుగా చెప్పాడు. అతను చెప్పిన తీరికి అతని గట్టిగా ముద్దు పెట్టుకొని బుగ్గలు కొరికేయాలని నాలో పుట్టిన కోరికని బలవంతంగా అణుచుకుంటూ అతని అమాయకత్వానికి, అతనికి నాపై ఉన్న ఆ శ్రద్ధకు మనసులోనే ఎంతో మురిసిపోతూ నవ్వుకుంటూ అతనికి జవాబు పంపాను. సరే దొరవారు, నా కోసం ఇన్ని కష్టపడి తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఆ సంచిలో నుంచి నాకు కావాల్సిన ఒక శానిటరీ ప్యాకెట్ తీసుకొని బట్టలు మార్చుకోవడానికి నిశ్శబ్దంగా బాత్రూమ్ వైపు వెళ్ళాను. ఆ తర్వాత ఇక మేము మా బ్రేక్ఫాస్ట్ ముగించాం. సరిగ్గా అదే సమయంలో ఎవరో హడావుడిగా తలుపులను బలంగా తోసుకుంటూ గదిలోకి వచ్చారు. ఆ అలికిడికి నేను అప్రయత్నంగా సహజంగానే తలుపు వైపు తల తిప్పి పైకి చూశాను. కానీ ఆ మరుక్షణమే నా గుండె జల్లుమంది. అయ్యో, నేను ఇంకా చెవిటిదానిలా నటిస్తున్నాను కదా. శబ్దం వినపడగానే ఇలా తల తిప్పితే రేయంష్కి అనుమానం వచ్చేస్తుంది అని గ్రహించి కంగారు పడ్డాను. నేను భయంతోనూ కంగారుతోనూ రేయంష్ వైపు చూశాను. కానీ అదృష్టవశాత్తు లోపలికి వస్తున్న వ్యక్తిని చూసేసరికి అతను అప్పటికే బెడ్ పై నుంచి లేచి సీరియస్గా నిలబడిపోయాడు. నా హఠాత్ స్పందనను అతను అస్సలు గమనించినట్లు కూడా అనిపించలేదు. దాంతో నేను ఊపిరి పీల్చుకున్నాను. గదిలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి మరెవరో కాదు, కృష్ణదేవ్. అతని చేతిలో ఒక అందమైన పూల గుత్తి ఉంది. అతను పూర్తిగా గదిలోకి ముందుకు కదలగానే అతని వెనుక నుండి ఎవరో తలదించుకొని వేగంగా నడుచుకుంటూ లోపలికి వచ్చారు. ఆమెను చూడగానే నా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె కెల్సీ. ఆఫీస్లో నాపై దాడి చేసి నా ఈ స్థితికి కారణమైన అమ్మాయి. కృష్ణ ఆమెను ఇక్కడికి బలవంతంగా లాక్కొచ్చి ఉంటాడని నాకు వెంటనే అర్థమైంది. మేము గతంలో ఒక్కసారి కలుసుకున్నప్పటికీ ఆమె తన సొంత ఇష్టంతో నన్ను చూడటానికి, నన్ను క్షమాపణ అడగడానికి ఇక్కడికి వచ్చే రకం కాదని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారు
అని రేయాంష్ సీరియస్గా వాళ్ళని నిలదీశాడు. అతని గొంతులో విపరీతమైన కటువుదనం, కోపం ధ్వనించాయి. గది నిశ్శబ్దంగా ఉండటం వల్ల అతని మాటలు నా చెవుల్లో స్పష్టంగా ప్రతిధ్వనించాయి. అందుకు మేము కేవలం తన్వి పరామర్శించటానికి, ఆమె ఆరోగ్యం ఎలా ఉందో చూడడానికి మాత్రమే వచ్చాం అని కృష్ణ చాలా నమ్రతగా బదులిచ్చాడు. కానీ రేయాన్ష్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు ఇంకా మీ లాయర్ అవసరం లేదు. మీ సైడ్ అమ్మాయి చేసిన తప్పు వల్లే నేను ప్రస్తుతానికి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండడానికి వెనకడుగు వేస్తున్నాను. కానీ ఒకవేళ తన్విత వినికిడి లోపం త్వరలో తగ్గకపోతే మాత్రం నేను ఖచ్చితంగా మీ అమ్మాయిపై కేసు పెడతాను, జైలుకి కూడా పంపుతాను అని రేయాంష్ చాలా గంభీరంగా బెదిరించాడు. అతని మాటల్లోని ఆ తీవ్రతకు, నాపై ఉన్న ఆ రక్షణ భావానికి నేను ఒక్కసారిగా ఊపిరి బిగపట్టి అతన్నే చూస్తున్నా. నా తప్పు లేకుండానే పరిస్థితి ఇంత దూరం వచ్చిందన్నమాట అని అనుకున్నా. రేయంష్ మాటల్లోని తీవ్రతకు కెల్సీ ముఖంలోని ఆ గంభీరమైన కఠినమైన భావం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె ముఖంలో స్పష్టమైన అసౌకర్యం కాస్త భయం కనిపించాయి. కృష్ణదేవి వెంటనే సర్ది చెప్తూ, తన్వితకు జరిగిన ఈ నష్టానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకోగలం అన్నాడు. బాధ్యత తీసుకోగలరా? మరి నువ్వదెలా చేయబోతున్నావు అని రేయంష్ ఎంతో కఠినంగా వ్యంగ్యంగా అడిగాడు. అతని చూపులు కృష్ణను నిలదీస్తున్నాయి. తన్వితకు సంబంధించిన అన్ని వైద్య ఖర్చులను మేమే భరిస్తాం. అంతేకాదు, ఈ అనుభవం వల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై పడిన ప్రభావానికి, ఆమె పడిన వేదనకు తగిన పరిహారం చెల్లించటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని దేవ్ చాలా స్పష్టంగా ప్రతిపాదించాడు. బయట ప్రపంచానికి ఇది వినడానికి ఒక వ్యాపార ఒప్పందంలా అనిపించవచ్చు. ఒక నైతిక కోణంలో నేను దీన్ని తిరస్కరించాలేమో, కానీ నా మనసు మాత్రం వద్దు అనలేదు. ఎందుకంటే నాకు ఆ పరిహారం అందవలసిందే. ఆఫీసులో నా తప్పేం లేకుండా నేను అనుభవించిన నరకానికి, ఆ అవమానానికి నాకు న్యాయం జరగాలి. ఎలాగూ ఆ కంపెనీకి రాజీనామా చేయాలని నేను ముందే నిర్ణయించుకున్నాను. అలాంటప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఊరికి చూసి చూడనట్లు ఎలా వదిలేయగలను? నాకు ఆత్మగౌరవం ఉంది. ఈ కష్టాల తర్వాత నా జీవితానికి ఏదైనా మంచిది దక్కాలి. అంతేకాదు, దీని వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. ఒకవేళ రేయాంష్ పట్టుబట్టి కేసు పెడితే కృష్ణదేవ్ అతనితో నేరుగా న్యాయ పోరాటానికి దిగుతాడని, రేయాంష్తో తలపడతాడని నాకు దాదాపు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అతను తన ప్రియురాలైన కెల్సీ జైలుకు వెళ్ళడాన్ని ఎంతమాత్రం ఇష్టపడడు. చివరకు ఆ ఇద్దరు కజిన్స్ నా కోసం ఒకరితో ఒకరు యుద్ధం చేసుకోవటం, శత్రువులుగా మారటం నేను అస్సలు భరించలేను. కాబట్టి ఈ సమస్యకు కోర్టులు, గొడవలు కాకుండా డబ్బు రూపంలో పరిహారం తీసుకోవటమే అందరికీ ఉత్తమమైన పరిష్కారం అని నేను అనుకున్నాను. కానీ రేయాంష్ అంత తేలిగ్గా శాంతించలేదు. అతను కోపంగా కెల్సీ వైపు వేలు చూపిస్తూ కృష్ణను హెచ్చరించాడు. ఒకవేళ తన్విత వినికిడి లోపం కనుక తాత్కాలికంగా కాకుండా చాలా తీవ్రంగా మారి జీవితాంతం ఉండిపోతే అప్పుడు మీ పరిహారం ఏం చేయగలదు కృష్ణ? మనకంటే చిన్నవారి పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇది సీరియస్ ఇష్యూ అయితే అప్పుడు డబ్బుతో దీన్ని పరిష్కరించలేం కదా అని రేయాష్ చాలా ఖచ్చితంగా గంభీరంగా ప్రకటించాడు. అరే రే, ఈయనగారు ఇలా మొండికేస్తున్నాడేంటి దేవుడా అని నా మనసును ఒక్కసారిగా ఆందోళనతో నిండిపోయింది. రేయాన్ష్ మాటల తీవ్రతకు దేవ్ పూర్తిగా నీరు కారిపోయాడు. రేయాన్ష్, మనం కేవలం ఇలా శత్రువుల్లా కాకుండా మనం కూర్చొని మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకోవచ్చు కదా అని కృష్ణ అనబోయాడు. కానీ రేయాన్ష్ కోపం ముందు అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ మాటలు కరువయ్యాయి. నేను కేసు పెడుతున్నాను కృష్ణ, ఇందులో ఇంకో మాటకు తావులేదు. ఒకవేళ నీకేమైనా ప్రశ్నలుంటే నా కొత్త లాయర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అతనితో మాట్లాడుకో అని రేయాన్ష్ తేల్చి చెప్పేశాడు. నేను నిస్సహాయంగా రేయాన్ష్ వైపు చూశాను. అవును, అతను చాలా పెద్ద ధనవంతుడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా. అతనికి ఎలాంటి పరిహారాలు, డబ్బులు అవసరం లేదు. కానీ నాకు కావాలి కదా. ప్రస్తుతం నా ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. చేతిలో పైసా లేదు. నేను వెంటనే నోరు తెరిచి నాకు ఈ కోర్టులు, కేసులు వద్దు, పరిహారమే కావాలి అని వాళ్ళకి చెప్పాలని అనుకున్నా. కానీ నేను అలా చేయలేకపోయాను. అయ్యో, ఈ చెవిటిదానిలో నటించడం ఎంత విసుగ్గా, నరకంలా ఉందో కదా. నిజం తెలిసిపోతుందనే భయంతో నా నోరు నేనే నొక్కుకోవాల్సి వచ్చింది. అక్కడ జరుగుతున్న గొడవకు దేవ్ ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. కానీ ఆ టక్కులడి కెల్సీ మాత్రం అస్సలు తక్కలేదు.
ఆమె నా వైపు చూపిస్తూ చాలా పొగరుగా మాట్లాడింది. రియాన్ష్, అసలు ఈ మహిళతో నీకేంటి సంబంధం? నువ్వు ఇక్కడ ఈమె పక్కన ఎందుకు ఉన్నావు? ఆఫీస్లో ఉన్న వాళ్ళనే కాదు, ఈమె నిన్ను కూడా తన అందంతో అమాయకత్వంతో మాయ చేసిందా ఏంటి? ఇది చేసినా చేస్తుందిలే అని అన్నది. ఆమె అన్న మాటలకి నా ఒంట్లో రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. నాకు కలిగిన తీవ్రమైన కోపాన్ని బయటపడకుండా దాచుకోవటానికి నా చేతులను గట్టిగా ముడిబిగించాను. మనసులోనే అనుకున్నాను, ఒక్కసారి నా వినికిడి శక్తి బాగుందని తెలిస్తే చాలు, మనం నిజంగా మరోసారి తలపడాలి కలిసి. ఈసారి నిన్ను అస్సలు వదిలిపెట్టను, నిన్ను నడి రోడ్డుపై చితకబాదేలా చేస్తాను అని పళ్ళు కొరుక్కున్నాను. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన కృష్ణ, కెల్సి ముందు నువ్వు నోర్మై అని ఆమెపై తీవ్రంగా మండిపడ్డాడు. గదిలో వాతావరణం మరింత వేడెక్కింది. నేను నోరు ముయ్యాలా? నేనెందుకు మోసుకోవాలి? నువ్వు నన్ను లెక్కలేనన్నిసార్లు మోసం చేశావు కృష్ణ, అయినా నేను భరిస్తూ వచ్చాను. కానీ ఈ ఆడది ఈ బజార్ల కోసం నన్ను వదిలేయాలనుకున్నావు కదా అంటూ కెల్సి అసహ్యంగా పిచ్చిదానిలా అరవటం మొదలుపెట్టింది. ఆమె అన్న మాటలకు నా నరాలు నలిగిపోయాయి. అంతటి ఘోరమైన మాటను భరించలేక నేను గట్టిగా సమాధానం చెప్పడానికి నోరు తెరిచాను. కానీ నేను మాట్లాడే లోపు రేయంష్ ఒక్క ఉదుటన కెల్సి వైపు దూసుకు వెళ్ళాడు. అతని కళ్ళల్లో రౌద్రవం తాండవిస్తుంది. ఆమెను అంత మాట అనడానికి నీకెంత ధైర్యం? నన్ను నీకు హాని కలిగేలా రెచ్చగొట్టుకు కెల్సి. నేను కనుక నా హద్దులు దాటితే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని హెచ్చరించాడు. అతని గొంతులోని ఆ చల్లదనం, ఆ తీవ్రత చూసి నా గొంతు ఎండిపోయింది. నేను కనీసం గుటక వేయడానికి కూడా సాహసించలేకపోయాను. ఒక్క క్షణం ఆ కోపానికి నేను కూడా భయపడ్డాను. కానీ మరుక్షణమే అంతమంది ముందు అతను నన్ను అలా కాపాడుతున్నాడని, నా గౌరవాన్ని రక్షిస్తున్నాడని నా మనసుకు ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపించింది. కానీ కెల్సీకి భయం కంటే ఈర్ష్య ఎక్కువైంది. అసలు ఆమెకు నీకు ఉన్న సంబంధం ఏంటి రేయాంష్? మీకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉంది అని మీరు ఆమె వైపు ఒకరితో పుచ్చుకుంటున్నారు అని రేయాంష్ని మళ్ళీ నిలదీసింది. అందుకు రేయాంష్ ఏమాత్రం తడబడకుండా గదిలో ఉన్న వాళ్ళందరి వైపు చూస్తూ గంభీరంగా బదిలిచ్చాడు. ఆమె నా మాజీ భార్య, బట్ నా ప్రాణం. దాని జోలికి ఎవరైనా వస్తే వారి అంతు చూసేదాకా పోరాడతాను. అది మాజీనా లేకపోతే తాజానా అనేది నాకు సంబంధం లేదు. ఆమె నా భార్య, అంతే అని అన్నాడు. ఆ మాటలు వినగానే కెల్సీ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఆమె తీవ్రమైన ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. వెంటనే ఆమె విరక్తిగా, కోపంగా కృష్ణ వైపు తిరిగి నిలబడి, ఓహో, ఇదే అసలు సంగతి. నువ్వు నీ సొంత కజిన్ మాజీ భార్య కోసం నన్ను వదిలేయాలనుకున్నావా? నువ్వు నీ కజిన్ మాజీ భార్యతో ప్రేమలో పడుతున్నావా? అందుకేనా ఆమెకి నీ ఆఫీస్లో అంత స్పెషల్ ట్రీట్మెంట్? నీకు సిగ్గులేదా? నీ అన్న భార్యతోటి నువ్వు ప్రేమాయణం సాగించడానికి? అందుకేనా పట్టుపట్టి ఆమెకు సారీ చెప్పు అంటూ నన్ను ఎక్కడి దాకా లాక్కొచ్చావు అని అంటూ కృష్ణను అందరి ముందు నిలదీసింది. కెల్సీ అంతమంది ముందు అవమానంతో, విపరీతమైన కోపంతో వార్డు నుండి బయటకు విసివిసా వెళ్ళిపోవటం నేను చూశాను. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కృష్ణ ముఖంలో చాలా కంగారు, అయోమయం కనిపించాయి. అతను కాసేపు తటపటాయించి రేయాంష్ వైపు చూస్తూ, కెల్సీ ఇప్పటికీ తన్వితతో నాకున్న సంబంధాన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. కానీ నేను ఆమెతో విడిగా మాట్లాడతాను. ఎలాగైనా సరే ఆమెకు నిజం అర్థమయ్యేలా చెప్తాను అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. దానికి రేయాంష్ ఏమాత్రం కరగకుండా, నువ్వు తప్పకుండా ఆ పని చేయాలి అంటూ చాలా వ్యంగ్యంగా, కటువుగా బదిలిచ్చాడు. అతని చూపుల్లో కృష్ణపై ఉన్న కోపం రగులుతూనే ఉంది. ఆ తర్వాత దేవు నెమ్మదిగా నా మంచం దగ్గరికి వచ్చాడు. తను తెచ్చిన అందమైన పూల గుత్తిని నా పక్కన బెడ్ మీద పెట్టాడు. అతను నా వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. కానీ అది మనస్ఫూర్తిగా వచ్చింది కాదని, కేవలం బలవంతపు నవ్వు మాత్రమేనని నేను అతని ముఖం చూడగానే చెప్పగలను. అతని కళ్ళల్లో నా పరిస్థితికి తానే కారణమన్న అపరాధ భావం స్పష్టంగా కనిపిస్తుంది. అతను నా వైపు నుండి చూపు తిప్పుకొని మళ్ళీ రేయాంష్ వైపు తిరిగాడు. సరే, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని అన్నాడు. నువ్వు వెంటనే వెళ్ళాలి
అని అంటూ రేయంష్ అతనికి తలుపు వైపుకి దారి చూపించాడు. కృష్ణ నిశ్శబ్దంగా తలుపు దాటి బయటకు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళాడో లేదో రేయంష్ చకచకా మంచం దగ్గరకు నడిచి వచ్చి కృష్ణ నా కోసం తెచ్చిపెట్టిన ఆ పూల గుత్తిని అసహ్యంగా చూస్తూ చేతుల్లోకి తీసుకుని కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తలుపు పక్కనే ఉన్న చెత్తబుట్టలోకి విసిరిపడేశాడు. అతని అసూయను పొసెసివ్నెస్ను చూసి నాకు లోపల విపరీతంగా నవ్వొచ్చింది. కానీ నేను ఇంకా వినపడని మాట్లాడలేని దానిలా నటిస్తున్నాను కదా. అందుకే నా పెదవుల మీదకి రాబోయిన ఆ నవ్వుని చాలా కష్టం మీద లోపలే అణుచుకొని ఏమీ తెలియనట్లు గంభీరంగా ముఖం పెట్టాను. అతను తిరిగి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖం చూస్తేనే అతనికి ఎంత కోపంగా ఉందో నాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ కోపంలో అతనికి మరింత ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను సైలెంట్గా నా సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి నడిచాను. నేను లోపలికి వెళ్ళి కాసేపు అక్కడే గడిపాను. నేను తిరిగి బయటకు వచ్చేసరికి అతను కనీసం కొంచెమైనా శాంతించి ఆ కోపాన్ని తగ్గించుకొని ఉంటాడేమో అన్న చిన్న ఆశ నాలో ఉంది. కాసేపటి తర్వాత నేను బాత్రూమ్ నుండి బయటకు నడిచి వచ్చాను. కానీ నేరుగా అతని ముందుకు వెళ్ళే ధైర్యం లేక తలుపు పక్కనే ఉన్న గోడకు ఆనుకొని నిలబడ్డాను. ఎంతో సంశయంగా భయపడుతున్నట్లు అతని వైపు చూస్తూ ఉండిపోయాను. నా భయాన్ని గమనించిన అతను నా వైపు చూసి ఎంతో భారంగా నిట్టూర్చాడు. ఆపై నన్ను చూస్తూ మెల్లగా అన్నాడు, ఈ మగవాళ్ళందరూ నిన్నెందుకు ఎప్పుడు ఇంతలో ఇష్టపడతారు తన్విత అని. అతని మాటల్లో ఇప్పుడు ఇందాకటి లాంటి కోపం లేదు. ఒకలాంటి నిరాశ, అసూయ, నన్నెక్కడ కోల్పోతానో అన్న ఆందోళన ధ్వనించాయి. అతను అడిగిన ఆ ప్రశ్నకు నేను వెంటనే సమాధానం ఇచ్చి అతని భయాన్ని పోగొట్టాలి అనుకున్నాను. కానీ నేను ఇంకా చెవిటిదానిలా నటిస్తున్నాను కదా అని నేను మళ్ళీ గట్టిగా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలా స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేసి మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాను. అలానే ఈ ఎపిసోడ్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను, సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త ఎపిసోడ్ తోటి మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.